మనందరికీ పరిశుద్ధాత్మ आवश्यकముగా అవసరమై ఉన్నాడు. हालेलुया హల్లెలూయా. आप किस चीज को प्रभु से ज्यादा पूछ रहे हैं? మీరు దేని గురించి ప్రభువుని ఎక్కువగా అడుగుతున్నారు? हालेलुया హల్లెలూయా. प्रेज द लॉर्ड ప్రైజ్ ది లార్డ్. हालेलुया హల్లెలూయా. किस चीज को प्रभु से आप पूछ रहे हैं? ఏ విషయం గురించి మీరు దేవుణ్ణి ఎక్కువగా అడుగుతున్నారు? हालेलुया హల్లెలూయా. मुझे चाहिए किसी हाल में. నాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలంటే కావాలంతే. हालेलुया హల్లెలూయా. कौन सी वो चीज है आप परमेश्वर से पूछ रहे हैं? మీరు అడుగుతున్న విషయము, దేవుణ్ణి అడుగుతున్న విషయం అదేంటి? मुझे हर हाल में चाहिए प्रभु. అది నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలి ప్రభువా. नहीं तो मैं नहीं जी सकता. లేకపోతే నేను బ్రతకలేను. कुछ चीजें है ना आपकी जिंदगी में, మీ జీవితంలో అలాంటివి కొన్ని విషయాలు ఉన్నాయి కదా? है कि नहीं? बोलिए. ఉన్నాయా లేదా చెప్పండి. आपकी जिंदगी में नहीं है? మీ జీవితంలో అటువంటివి ఏవి లేవా? हालेलुया హల్లెలూయా. उसके बिना मैं नहीं जी सकता प्रभु. అవి లేకుండా నేను బ్రతకలేను ప్రభువా. मुझे हर हाल में चाहिए प्रभु. ఎట్టి పరిస్థితుల్లో నాకు అవి కావాలి. किस चीज के लिए आप प्रभु से पूछ रहे हैं? మీరు ఏ విషయం గురించి, దేని గురించి ప్రభువుని అడుగుతున్నారు? हर एक व्यक्ति के जिंदगी में कुछ ऐसी चीजें हैं. ప్రతి వ్యక్తి జీవితంలో ఇటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. हालेलुया హల్లెలూయా. मुझे हर हाल में वो चीज चाहिए. నాకు ఏ పరిస్థితుల్లో అయినా పర్వాలేదు, అవి నాకు కావాలి. हालेलुया హల్లెలూయా. कम से कम एक चीज आपकी जिंदगी में नहीं है क्या ऐसा? అటువంటిది కనీసం ఒక్క విషయమైనా మీ జీవితంలో మీరు కలిగి లేరా? हालेलुया हालेलुया। एक चीज होगा आपके जिंदगी में. ఒక విషయం అటువంటిది ఏదో ఉండుంటది మీ జీవితంలో. प्रभु मुझे कैसा भी किसी हाल में भी मुझे दे दो प्रभु. ఏ పరిస్థితి అయినా కానీ ప్రభువా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా అది నాకు ఇచ్చేయండి. मुझे चाहिए प्रभु. నాకు కావాలి ప్రభువా. अब हम कौन सा संदेश सुने हैं? ఇప్పటి వరకు మనం ఎటువంటి సందేశం విన్నాం? प्रभु बोल रहा है हमें कि पवित्र आत्मा की ख्वाहिश हमारे अंदर होना चाहिए. దేవుడు చెప్తున్నాడు మనకు పరిశుద్ధాత్మను గురించిన ఆశ మనం కలిగి ఉండాలి. प्रभु मुझे किसी हाल में पवित्र आत्मा का अभिषेक चाहिए बोल के कितने लोग आज प्रभु के सानिध्य में पूछ रहे हैं. ఏ పరిస్థితిలో ఉన్నా నాకు పరిశుద్ధాత్మ అభిషేకం తప్పనిసరిగా కావాలని ఎంతమంది ఈ రోజు అడిగారు? हालेलुया హల్లెలూయా. जैसा याकूब परमेश्वर को पकड़ लिया है. యాకోబు ఎలా దేవుణ్ణి పట్టుకున్నాడో. हालेलुया హల్లెలూయా. याकूब ने क्या किया है? యాకోబు ఏం చేశాడు? परमेश्वर को पकड़ लिया है ना. దేవుణ్ణి పట్టుకున్నాడు కదా. हालेलुया मुझे हालेलुया। आशीष दो नहीं तो मैं तुझे नहीं छोड़ने वाला. నాకు నన్ను ఆశీర్వదించు, లేకపోతే నేను నిన్ను విడిచిపెట్టను. याकूब पूछा है ना. యాకోబు అడిగాడు కదా. हम क्या पूछेंगे फिर प्रभु से? మరి మనము దేవుణ్ణి ఏం అడుగుదాము? आप क्या पूछ रहे हैं आज प्रभु से? మీరందరూ ఈ రోజు దేవుణ్ణి ఏం అడుగుతున్నారు? हालेलुया హల్లెలూయా. झूठ मत बोलना प्रभु के सानिध्य में. దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని సన్నిధిలో అబద్ధం ఆడొద్దు. हालेलुया హల్లెలూయా. प्रभु मैं जिससे प्यार करता हूँ किसी हाल में उससे मेरा शादी होना चाहिए प्रभु. ప్రభువా, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో ఏ పరిస్థితుల్లోనైనా నాకు ఆమెతో వివాహం కావాలి नहीं तो ప్రభు. मैं नहीं जी सकता प्रभु. లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా. नहीं तो मैं खुदकुशी कर लूंगा లేకపోతే प्रभु. నేను ఆత్మహత్య చేసుకుంటాను ప్రభువా. हालेलुया హల్లెలూయా. किसी हाल में वो चाहिए तुम्हें. ఏ పరిస్థితిలోనైనా ఆమె కావాలా? हालेलुया హల్లెలూయా. प्रेज द लॉर्ड. ప్రైజ్ ద లార్డ్. हालेलुया प्रेज द लॉर्ड. ప్రైజ్ ద లార్డ్. हालेलुया హల్లెలూయా. हमें किसी हाल में भी पवित्र आत्मा का अभिषेक चाहिए. ఎట్టి పరిస్థితుల్లోనైనా మనకు పరిశుద్ధాత్మాభిషేకం కావాలి. हालेलुया హల్లెలూయా. जिनका नया जन्म हुआ है. ఎవరైతే నూతన జన్మ కలిగిందో, हालेलुया जिनका नया ఎవరైతే जन्म हुआ है, ఎవరైతే నూతనంగా జన్మించారో, जो लोग प्रभु के साथ चल रहे हैं. ఎవరైతే ప్రభుతో కలిసి నడుస్తున్నారో, हालेलुया और चलना चाहते हैं. వారు నడవాలని ఆశిస్తారు. वो लोग पूछते हैं मुझे किसी हाल में भी पवित्र आत्मा का अभिषेक चाहिए प्रभु. వారు నాకు ఎటువంటి పరిస్థితిలోనైనా నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని అడుగుతారు. हालेलुया मैं पवित्र हालेलुया। आत्मा के अभिषेक के बगैर नहीं जी सकता प्रभु. నేను పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా నేను బ్రతకలేను ప్రభువా. हालेलुया హల్లెలూయా. अगर ऐसी ख्वाहिश आपके जिंदगी में नहीं है तो आप कब का मर चुके हैं. ఒకవేళ ఈ రోజు మీరు అటువంటి ఆశ కలిగి లేకపోతే మీరు ఎప్పుడో చచ్చిపోయారు.
Evil Satan has brought all the unnecessary desires, filthy desires within you. అనవసరమైనటువంటి లోకాశలన్నిటినీ, కోరికలన్నిటినీ సాతానుడు మీలోనికి తీసుకొచ్చాడు. Unnecessary filthy desires. అనవసరమైనటువంటి మలినమైనటువంటి కోరికలు తీసుకొచ్చాడు. Those things which doesn't give you the glory. అవి మీకు ఎటువంటి మహిమనివ్వవు. Hallelujah. 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 Those things which are not fruitful for your spiritual life. మీ ఆత్మీయ జీవితానికి అవి ఎటువంటి ఫలదాయకం కావు. You must have a desire which will bring eternal fruit in your life. మీకు ఆత్మీయ జీవితంలో ఫలమునిచ్చేవి మీరు కోరుకోవాలి. The desire which you are having today right now. ఏ కోరిక మీరు ఇప్పుడు కలిగి ఉన్నారో, जो ख्वाहिश आपकी जिंदगी में आज है, మీరు ఈ రోజు కలిగి ఉన్నటువంటి ఆశ, కోరిక, उस ख्वाहिश के द्वारा आपका अनंत जीवन में कुछ फायदा होने वाला है क्या? దానిని బట్టి నిత్యత్వంలో మీకు ఎటువంటి ఫలమేమైనా కలుగుతుందా? अगर नहीं है तो जो भी ख्वाहिश आपके जिंदगी में है वो बकवास है. అలా కానట్టయితే ఈ రోజు అవన్నీ వ్యర్థమైనవి అని उस बकवास ख्वाहिशों को हम छोड़ देंगे आज. ఆ వ్యర్థమైన కోరికల్ని ఈ రోజు మనం విడిచిపెడదాం. पवित्र आत्मा के आग से उन सबको जला डाल देंगे हम. పరిశుద్ధాత్మ అగ్ని చేత వాటన్నిటిని మనం కాల్చివేద్దాం. Hallelujah. Hallelujah. What is your desire tonight? ఈ రాత్రి నీ కోరిక ఏమిటి? Hallelujah. హల్లెలూయా. You might be thinking I am a fool. సారీ. You might be thinking I am a fool. మీరు బహుశా నేను ఒక వెధవనని మీరు అనుకుండవచ్చు. Why this idiot is shouting like this? ఈ వెధవ ఎందుకు ఇలా అరుస్తున్నాడు? Few people they are like this, they are thinking that I am an idiot. మీలో కొంతమంది ఈయన నిజంగా ఇడియట్ అని అనుకుంటున్నారేమో. No, you are translating properly. Translate it. Hallelujah. వెధవ అని అనుకుంటున్నారు మీరు. I am an idiot. That's why God has chosen me. Praise the Lord. నేను వెధవనే, దేవుడు అందుకే నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. I am not an intelligent person. నేను ఒక తెలివైన వ్యక్తిని కాదు. I am not an intelligent person. నేను తెలివైన వ్యక్తిని కాదు. I don't have proper knowledge. నాకు సరియైన జ్ఞానం లేదు. Hallelujah. హల్లెలూయా. But I can hear the voice of God. కానీ నేను దేవుని స్వరమును వినగలుగుతాను. I can hear the voice of your heart. నేను మీ హృదయము యొక్క స్వరమును కూడా నేను వినగలుగుతాను. Hallelujah. హల్లెలూయా. Man of God was sharing a wonderful sermon with us. దైవజనుడు మంచి వాక్యమును మనకు పంచిచ్చారు. Above all the desires అన్ని ఆశలకు మించి which you can have in your life. వాటన్నిటిని మించిన కోరిక నీ జీవితంలో ఏది కలిగి ఉన్నావు? Hallelujah. హల్లెలూయా. The desire to receive the Holy Spirit is the greatest. వాటన్నిటికంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న కోరిక, ఆశ అనేది గొప్పది. You are not interested in the Holy Spirit anointment. మీరు పరిశుద్ధాత్మ అభిషేకం నందు ఆసక్తి కలిగి లేరు. You are very interested in dreams and visions. మీరు కలలు దర్శనాలు యందు బాగా ఆశ కలిగి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Do you want me to tell a dream or vision? మీకు కలలు దర్శనాలు నేను చెప్పాలని మీరు కోరుకుంటున్నారా? Hallelujah. I can tell you. నేను మీకు చెప్పగలుగుతాను. It's very easy. చాలా సులభం. Very easy. చాలా సులభం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. But God did not call me for that purpose. కానీ దేవుడు దానికోసం నన్ను పిలవలేదు. Hallelujah. హల్లెలూయా. He called me to shape you. నన్ను మిమ్ములను చెక్కుట కోసం దేవుడు నన్ను పిలిచాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. What is your desire today? ఈ రోజు నీకున్న ఆశ ఏమిటి? Hallelujah. హల్లెలూయా. You might be having a lot of problems in your life. బహుశా నీ జీవితంలో అనేక కష్టాలు నువ్వు కలిగి ఉండొచ్చు. Financial problem, ఆర్థిక ఇబ్బందులు, health problem, అనారోగ్య సమస్యలు, family problem. కుటుంబ సమస్యలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Am I speaking anything wrong? నేనేమైనా తప్పుగా చెప్తున్నానా? Hallelujah. హల్లెలూయా. Don't you have family problem? మీకు కుటుంబ సమస్యలు లేవా? Don't you have health problem? మీకు ఆరోగ్య సమస్యలు లేవా? Don't you have wealth problem? మీకు ఆర్థిక ఇబ్బందులు లేవా? Tell me. చెప్పండి. You don't have any problems? మీకు ఎటువంటి సమస్యలు అనేటివి లేవా? You are having problems. మీ కలిగి ఉన్నారు మీరు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. And your desire is, God help me to come all these problems.
మీరు మీ కోరిక ఏంటంటే ఈ సమస్యలన్నిటి నుంచి దేవా నన్ను విడిపించు. प्रभु मुझे इन सब समस्याओं से विजयी दिला दो प्रभु. ప్రభువా ఈ సమస్యలన్నిటిపైన నాకు విజయం కావాలి ప్రభువా. This night ఈ రోజు రాత్రి God spoke to me. దేవుడు నాతో మాట్లాడారు. Now Satyadevachana Church will enter New Year listening to the word of God. ఈ రాత్రి సత్యదైవార్చన సంఘము నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. Hallelujah, listening to the word of God. దేవుని వాక్యం వినుట కోసం ప్రవేశిస్తారు. No. प्रभु की वचन सुनते सुनते नए साल में हम कदम रखने वाले हैं. ఈ సంవత్సరం సత్యదైవార్చన సంఘము వాక్యం వింటూ వింటూ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. Hallelujah. హల్లెలూయా. Do you like that? మీకు ఇష్టమేనా? Hallelujah. హల్లెలూయా. Do you want to listen any story? మీకు ఏమైనా కథ వినాలని ఉందా? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You are having problems in your life. మీరు మీ జీవితంలో కష్టాలను కలిగి ఉన్నారు, సమస్యలు కలిగి ఉన్నారు. Hallelujah. You are having problems in your life. మీరు మీ జీవితంలో ఎన్నో సమస్యలు కలిగి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. And you are praying to the Lord. అంతేకాదు మీరు దేవునికి ప్రార్థన కూడా చేస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. प्रभु ప్రభువా, मुझे किसी हाल में इन समस्याओं से आप छुड़ाओ प्रभु. ప్రభువా ఎలాగైనా ఈ సమస్యలన్నిటి నుంచి నన్ను విడిపించవా ప్రభువా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. What was man of God sharing today? దైవజనుడు ఏం చెప్తున్నాడు ఈ రోజు? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What was Pastor Sunil sharing with us? పాస్టర్ సునీల్ గారు ఏ వాక్యం పంచుకున్నారు? Hallelujah. Do you remember మీకు what he was గుర్తుందా? sharing with us? దైవజనుడు ఏం చెప్పారో గుర్తుందా? Hallelujah. హల్లెలూయా. किस चीज की ख्वाहिश हमारे अंदर होना चाहिए? దేని గురించి ఆశ మన లోపల ఉండాలి? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. We must be filled with the Holy Spirit. మనమందరము పరిశుద్ధాత్మ చేత నింపబడి We must ఉండాలి. be anointed with Holy Spirit. మనమందరము పరిశుద్ధాత్మ చేత Hallelujah. అభిషేకించబడాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Let us change our desires of the heart. మన హృదయపు ఆశలను కోరికలు మనం మార్చుకుందాం ఈ రోజు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Today we have come to the presence of the Lord. ఈ రోజు దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్నాము. Hallelujah. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. If a woman, she is in 9th month, you think. ఒక స్త్రీ 9వ నెల గర్భవతిగా ఉందని అనుకోండి. Hallelujah. హల్లెలూయా. And today or tomorrow it will be delivery. ఈ రోజు లేదా రేపు ఆమె డెలివరీ కాబోతుంది. How will be her position? ఎలా ఉంటుంది ఆమె పరిస్థితి? You know everything. మీకు అన్నీ తెలుసు. Hallelujah. హల్లెలూయా. आप नहीं जानते क्या? మీకు తెలియదా అండి? Hallelujah. A 9 months pregnant woman. ఒక 9 నెలల గర్భవతి. Hallelujah. How she will be? ఆమె ఎలాగుంటుందండి? Hallelujah. ఎలా ఉంటుంది? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. She wants to deliver immediately. ఆమెకి ఎలా ఉంటుందంటే త్వరగా డెలివరీ నేను అయిపోవాలి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. My wife, when Caleb was in my wife's womb, ఎప్పుడైతే నా భార్య గర్భంలో కాలేబ్ ఉన్నాడో she went to the hospital. ఆమె హాస్పిటల్కి వెళ్ళింది. She was having false pains. ఆమెకు ఏమంటారు తప్పుడు పెయిన్స్, ఫాల్స్ పెయిన్స్ అంటారు కదా, ఉత్తుత్తి నొప్పులు అంటారు కదా. Doctor sent Pastor Amma again to the house. డాక్టర్ అమ్మ మళ్ళీ పాస్టర్ అమ్మని ఇంటికి పంపించింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When a woman enters in the 9th month, ఒక స్త్రీ ఎప్పుడైతే 9వ నెల గర్భవతిగా 9వ నెలలోకి అడుగు పెడుతుందో, Hallelujah. హల్లెలూయా. Hallelujah. उसके मन में ऐसा विचार आता है कि जल्दी से जल्दी डिलीवरी हो जाए. ఆమె మనసులో ఎటువంటి ఆలోచన వస్తుందంటే ఎంత త్వరగా అయితే అంత తొందరగా డెలివరీ అయిపోవాలి. कितना तकलीफ होता है. ఎంత బాధ ఇబ్బంది కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. I am also in the same position today. నేను కూడా ఈ రోజు అదే పరిస్థితిలో ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. God wants to deliver a message to you. దేవుడు ఒక సందేశం మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God wants to bring out of a servant of God. God wants to bring the sermon out of his
servant of God. దేవుడు తన దైవజనుని ద్వారా తన సందేశాన్ని వ్యక్తపరచాలనుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. You have to change your desire. మీరు మీ కోరికలను మీరు మార్చుకోవాలి. God, it's up to you. You deliver me from my problems or not. It's up to you. దేవా నా సమస్యల నుంచి విడిపించు అని అంటావా? అది నీ ఇష్టం. Hallelujah. హల్లెలూయా. If you deliver me from all my problems, I praise you. నా సమస్యలన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపిస్తే దేవునికి స్తోత్రం. Lord, if you are not going to deliver, then also I will praise you. దేవా నీవు నన్ను విడిపించకపోయినా నేను నిన్ను స్తుతిస్తాను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. But కానీ you have to fill me with your Holy Spirit. కానీ ఎలాగైనా నీవు నన్ను తప్పక పరిశుద్ధాత్మ That చేత is the నింపాలి. message. ఈ రోజు అదే సందేశం. Hallelujah. Hallelujah. That must be your desire. అదే నీ కోరికై ఉండాలి ఈ రోజు. Hallelujah. Hallelujah. From the depth of your heart. నీ హృదయపు లోతు అడుగు నుంచి, From the depth of your heart. నీ హృదయపు అడుగు భాగంలో నుంచి, Lord, fill me with thy Holy Spirit. దేవా నన్ను నీ పరిశుద్ధాత్మ చేత Lord, నింపు. fill me, anoint me with thy Holy Spirit. దేవా నీ పరిశుద్ధాత్మ చేత నన్ను Make me like అభిషేకించు. David. దావీదును అభిషేకించినట్టు Make me like David. నన్ను దావీదు వలె మార్చు. Make me like Paul. నన్ను పౌలు వలె మార్చు. Make me like Elijah. నన్ను ఏలియా వలె మార్చుము. Make me like Elisha. నన్ను ఎలీషా వలె మార్చుము. Make me like Peter. నన్ను పేతురు వలె మార్చుము. Make me like your disciple. నన్ను నీ శిష్యుల వలె మార్చుము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. All our problems are in the hand of our Lord. మన దేవుని చేతిలోనే మన సమస్యలన్నీ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Do you want me to close the sermon? ప్రసంగం అయిపోవాలని మీరు కోరుకుంటున్నారా? I can sense that. నేను దాన్ని గ్రహించగలుగుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. I can sense. నేను గ్రహించగలుగుతాను. Hallelujah. Never underestimate any man of God. ఏ దైవజనుని కూడా మీరు తక్కువ అంచనా వేయొద్దు. Hallelujah. హల్లెలూయా. आप सोच रहे हैं कि हम अच्छी तरह से परमेश्वर के दास को चकमा दे दिए हैं. మీరు అనుకోవచ్చు మేము మా దైవ సేవకుని చక్కగా కళ్ళు కప్పేసి మోసం చేసినాం. You cannot. మీరు చేయలేరండి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. परमेश्वर के दास को आप चकमा नहीं दे सकते भाई. దైవ సేవకుని మీరు కళ్ళు కప్పి మోసం చేయలేరు. Hallelujah. आपको लगता है वैसा, మీకు అలా అనిపిస్తుంది అంతే. लेकिन आप कभी भी किसी परमेश्वर के दास को चकमा नहीं दे सकते. కానీ మీరు ఎప్పటికీ దైవ సేవకుని మీరు కళ్ళు आपके अंदर क्या है वो जानता है भाई. మీ గురించి ఆయన బాగా తెలుసు. हालेलुया. लेकिन प्रभु के प्यार है अंदर. కానీ దేవుని ప్రేమ అనేది లోపల ఉంది. हालेलुया. హల్లెలూయా. ठीक है, मेरा बेटी या बेटा समझ रहा है, मुझे चकमा दिया, चलो उनका खुशी चलने दो. నా బిడ్డ నా కుమారుడే కదా అలా మోసం చేస్తున్నారు కదా నడవని అనుకుంటారు. हालेलुया. लेकिन आप चकमा नहीं दे सकते जी. కానీ మీరు మోసగించలేరండి. हालेलुया. హల్లెలూయా. क्योंकि जिस परमेश्वर ने हमको बुलाया है, ఎందుకంటే ఏ దేవుడైతే మమ్మల్ని పిలిచాడో he is faithful. ఆయన నమ్మదగినవాడు. He is not unfaithful God. ఆయన నమ్మలేని దేవుడు కాదు. Any minister of God, ఏ దైవజనుడైనా he is serving the Lord by faith upon the Lord. దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టే ఆయనను సేవిస్తున్నారు. Is it not? అవునా కాదా? Hallelujah. హల్లెలూయా. I am not having faith in my church. I am not having faith in my church. నా సంఘం మీద నాకు విశ్వాసం లేదు. Hallelujah. In what sense I am saying this? ఏ భావంతో నేను చెప్తున్నానంటే Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. God will definitely feed me. దేవుడు నన్ను తప్పక పోషిస్తాడు. God will meet all my desires. God will meet all my needs. దేవుడు తప్పక నా అవసరతలన్నీ తీరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Church may understand me or they may not understand me. సంఘము నన్ను అర్థం చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు. Hallelujah. In that sense I am speaking this. ఆ భావంతో నేను మాట్లాడుతున్నాను మీతో. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah.
Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. My dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, hallelujah. Hallelujah. Will you change your desire today? ఈ రోజు రాత్రి మన కోరికలు మీరు మార్చుకుంటారా? Will you change your desire today? మీ కోరికను ఈ రోజు మీరు మార్చుకుంటారా? If you are ready to change your desire today, ఈ రోజు రాత్రి మీరు మీ కోరికను మార్చుకుంటే you will get eternal blessing. నిత్యమైన ఆశీర్వాదములు మీరు పొందుకుంటారు. The desire which is there in your heart. మీ హృదయంలో ఉన్న కోరిక. Hallelujah. హల్లెలూయా. That desire will not give you any eternal blessing. ఆ కోరిక మీకు నిత్యత్వంలో ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వబోదు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. I am also having so many desires in my heart. నాకు కూడా నా హృదయంలో అనేకమైన కోరికలు ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. I am also a human being. నేను కూడా ఒక మనుషుడనే. Hallelujah. मेरे अंदर भी बहुत सारे ख्वाहिश है भाई. నా లోపల కూడా ఎన్నో కోరికలు ఆశలు ఉన్నాయి. मैं तो पत्थर नहीं हूँ ना. నేను రాయిని కాదు. Hallelujah. मैं भी इंसान हूँ. నేను కూడా మనిషినే. मेरे अंदर भी बहुत सारे ख्वाहिश हैं. నాలో కూడా అనేక కోరికలు ఉన్నాయి. Hallelujah. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. सब ख्वाहिशों से बढ़ के हमारे जिंदगी में पवित्र आत्मा का ख्वाहिश आना चाहिए. అన్ని కోరికలన్నిటికంటే మన జీవితంలో పరిశుద్ధాత్మను గురించిన కోరిక మనలోనికి రావాలి. Will you change your desire? ఈ రోజు నీ కోరికను మార్చుకుంటావా? Will you change your desire? నీవు నీ కోరికను మార్చుకుంటావా? Hallelujah. 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 Praise the Lord. Hallelujah. Hallelujah. You are disappointed. మీరు కృంగిపోయి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. There is a lot of disappointment in your life. మీ జీవితంలో ఎంతో కృంగుదల అనేది ఉన్నది. Is it not? అవునా కాదా? Hallelujah. హల్లెలూయా. Don't you have disappointment in your life? మీ జీవితంలో కృంగుబాటు అనేది లేదా? Don't you have disappointment in your life? మీ జీవితంలో కృంగుబాటు అనేది లేదా? Tell me. చెప్పండి. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. You children, you have to speak the truth. మీరు దేవుని పిల్లలు, మీరు యూత్ యవనస్తులైన You have to పిల్లలు, speak the truth. మీరు సత్యం చెప్పాలి. Praise the Lord. Is there no disappointment in your life? మీ జీవితంలో ఎటువంటి నిరాశ లేదా? Praise the Lord. Don't you have any disappointment in your life? మీ జీవితంలో ఎటువంటి నిరాశ కృంగుబాటు అనేది లేదా? Don't you have any disappointment in your life? మీ జీవితంలో ఎటువంటి కృంగుబాటు అనేది లేదా? Speak out. చెప్పండి మీరు. Praise the Lord. హల్లెలూయా. Let us speak the truth. సత్యం చెప్దాం. Hallelujah. Praise the Lord. These children, they may be disappointed. They are Sunday school children. వీరు సండే స్కూల్ పిల్లలు, వాళ్ళు కూడా ఏదో ఒక కృంగుబాటు డిసప్పాయింట్ అయి ఉంటారు. My mother did not bought me ice cream. మా అమ్మ నాకు ఐస్ క్రీమ్ కొనియలేదు. Nothing matters. పెద్ద విషయమేం కాదు, But I'm పర్వాలేదు. asking about youth. కానీ నేను యవనస్తులను అడుగుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Those who got married. ఎవరైతే వివాహం జరిగిందో, Hallelujah. Don't you have any disappointment in your life? మీ జీవితంలో ఎటువంటి కృంగుబాటు అనేది లేదా? Nirasha. నిరాశ లేదా? Don't you have any disappointment in your life? మీ జీవితంలో ఎటువంటి నిరాశ అనేది లేదా? Hallelujah. 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 If you can give your life to Jesus. మీరు మీ జీవితంను యేసుకి ఇవ్వగలిగితే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. If you are ready to change the desires of your heart. మీరు మీ హృదయపు కోరికలు మార్చుకొనుటకు సిద్ధంగా ఉన్నట్లయితే, Oh, we cannot change the desire, pastor. అబ్బా మేము మా కోరికలు, హృదయ కోరికలు మేము మార్చుకోలేం పాస్టర్ గారు. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Utara, utara, utara. ए रूह पाक उतरा. చప్పట్లు కొడదాం అందరం. उतरा, उतरा, उतरा. ए रूह पाक उतरा. అందరం లేచాం. अमृत जल प्रभु मुझको पिला दे.
కుమ్మరించుమో కుమ్మరించు కుమ్మరించు కుమ్మరించుమో ఆత్మ నాపై కుమ్మరించుము. మోషే మీదికి దిగి వచ్చిన మోషే మీదికి దిగి వచ్చిన ఆత్మ నాపై కుమ్మరించుమో ఆత్మ నాపై కుమ్మరించుము. కుమ్మరించు కుమ్మరించు కుమ్మరించుమో ఆత్మ నాపై కుమ్మరించుమో కుమ్మరించు కుమ్మరించు కుమ్మరించుమో ఆత్మ నాపై కుమ్మరించుము. ఎలియా మీదికి దిగి వచ్చిన ఎలియా మీదికి దిగి వచ్చిన ఆత్మ నాపై కుమ్మరించుమో ఆత్మ నాపై కుమ్మరించుమో ఆత్మ నాపై కుమ్మరించుము. ఆత్మ నాపై కుమ్మరించుమో ఆత్మ నాపై కుమ్మరించుము. రా 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 పౌలు మీదికి దిగి వచ్చిన పౌలు మీదికి దిగి వచ్చిన అందరూ పౌలు మీదికి కుమ్మరించుమో ఆత్మ నాపై కుమ్మరించుమో కుమ్మరించుమో ఆత్మ నాపై కుమ్మరించుమో ఆత్మ నాపై కుమ్మరించు Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా. मेरे यीशु तेरे लिए मेरे यीशु तेरे लिए मेरे यीशु तेरे लिए मेरे यीशु
ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువానయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువానయ్యా. రక్తము చిందిన సాక్షిగా ఉందును. నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉందును. నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా, ఆరాధన 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 आराधना। सब लोग बैठ जाएंगे, सब लोग बैठ जाएंगे। అందరం దయచేసి కూర్చుందాం. लाइट्स ऑन कर दीजिए। లైట్స్ ఆన్ చేయండి. हालेलुया, హల్లెలూయా. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. शोर मत करना। అల్లరి చేయొద్దు ఎవరు కూడా. हालेलुया, హల్లెలూయా. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద छोड़ లార్డ్. दो ना हमें, आप सो बोल रहे हैं ना अंदर ही अंदर। छोड़ दो हमें भाई, आप अंदर ही अंदर बोल रहे हो। మమ్మల్ని ఇప్పటికైనా వదిలిపెట్టచ్చు కదా అని లోపల అనుకుంటున్నారు కదా. हालेलुया, హల్లెలూయా. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. हालेलुया। హల్లెలూయా. आप कौन सी ख्वाहिश के द्वारा आप दिन ब दिन हर दिन भस्म हो रहे हैं? మీరు ఏ కోరిక వలన దినదినము మీరు కాల్చబడుతున్నారు. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. प्रेज द लॉर्ड, ప్రైజ్ ద లార్డ్. प्रेज द लॉर्ड। रीड Psalm 69:9। కీర్తనల గ్రంథం 69వ కీర్తన 9th verse 9వ వచనం చదువుదాం. पढ़िएगा। చదవండి ఎవరైనా. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. बस है जी। చాలండి. तेरे भवन के निमित्त जलते जलते भस्म हुआ। నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. तेरे भवन के निमित्त में जलते 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 भस्म हुआ। నీ ఇంటిని గూర్చిన ఆసక్తి చేత నింపబడి నేను భక్షింపబడి ఉన్నాను. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हमारे अंदर जो ख्वाहिश होता है वो हमें भस्म कर सकता है। మన లోపల ఉన్న కోరిక ఆశ మనలను భక్షించగలుగుతుంది. मैं कुछ झूठ बोल रहा हूँ, कुछ झूठ बोल रहा हूँ क्या मैं? మనము ఏదైనా అబద్ధం చెప్తున్నామా? हालेलुया, హల్లెలూయా. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. आप में से कुछ लोगों को మీలో हालेलुया, కొంతమందికి हालेलुया, हालेलुया, प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. प्रभु मुझे एक बेटा दे दे या बेटी दे दे प्रभु बोल के ख्वाहिश है। మీలో కొంతమందికి ప్రభువా ఒక్క కుమారుణ్ణి లేదా కుమార్తె నాకు దయచేసి ఇవ్వవా అన్న కోరికున్నది. हालेलुया। హల్లెలూయా. उस ख्वाहिश के द्वारा आप दिन ब दिन जलते 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 भस्म हो रहे हैं। ఆ కోరిక చేత మీరు దినదినము కాల్చబడుతున్నారు, భక్షింపబడుతున్నారు. मैं कुछ झूठ बोल रहा हूँ क्या? నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? हालेलुया। जिनका हालेलुया। शादी हुआ है वो बोलिए వివాహమైన వారు చెప్పండి. हालेलुया, హల్లెలూయా. प्रेज द लॉर्ड। आपका शादी हुआ है, మీకు వివాహం జరిగింది. प्रभु ने आपके गर्भ के द्वार को नहीं खोला है, దేవుడు మీ గర్భద్వారంను తెరవలేదు. इसलिए आपके अंदर वो आशा है, కాబట్టి మీలో అటువంటి वो ఆశ, ख्वाहिश है। ఆ కోరిక అనేది ఉంది మీకు. वो उस ख्वाहिश के द्वारा आप हर दिन ब दिन जलते जलते भस्म हो रहे हैं। ఆ కోరిక చేత మీరు దినదినము కాల్చబడుతూ మరి భస్మమైపోతున్నారు.
प्रभु मुझे कब बेटा देगा, मुझे कब बेटी देगा, कब मुझे मेरा गर्भ का द्वार खोलेगा। దేవుడు నాకు ఎప్పుడు కుమారుణ్ణి ఇస్తాడు, ఎప్పుడు కుమార్తెనిస్తాడు, ఎప్పుడు నా గర్భద్వారం తెరుస్తాడు. हालेलुया। హల్లెలూయా. जो लोग गर्भफल के लिए इंतजार में है, वो दिन ब दिन उसके द्वारा जलते 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 भस्म हो रहे हैं। గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారు దినదినము ఆ కోరిక చేతనే కాలుచు కాలుచు భస్మమైపోతున్నారు. अगर मैं झूठ बोल रहा हूं तो मेरे मुंह के सामने बोल दो आप। నేనే అబద్ధం ఆడితే ఇప్పుడే నా మొహం మీద చెప్పేసేయండి మీరు. हालेलुया। హల్లెలూయా. जिनको प्रभु ने गर्भ द्वार नहीं खोला है, वो लोग इस ख्वाहिश में जल के भस्म हो रहे हैं कि नहीं? सचमुच में बोलिए। ఎవరికైతే గర్భఫలము లేదో వారు ఈ కోరిక చేత కాల్చబడుతున్నారా లేదా చెప్పండి. हालेलुया। హల్లెలూయా. प्रेज द लॉर्ड। Praise है the कि Lord. नहीं? बोलिए ना। అవునా కదా చెప్పండి మీరు. हालेलुया। హల్లెలూయా. प्रेज द लॉर्ड। हालेलुया। హల్లెలూయా. प्रेज द लॉर्ड। आपको किसी सुंदर सी लड़की से या सुंदर सा लड़के से आपको बेहद प्यार हो गया है। మీకు ఒక అందమైన సుందరమైన అమ్మాయి పైన మీకు ప్రేమ కలిగింది. है कि नहीं? అవునా కదా? हालेलुया। उस हालेलुया। प्यार में क्या हो गया? आप जलते 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 दिन ब दिन भस्म हो रहे हैं आप। ఆ ప్రేమ చేత ఏమైపోతున్నారు? దినదినము కాల్చబడి కాల్చబడి భస్మమైపోతున్నారు. हालेलुया। హల్లెలూయా. मुझे किसी हाल में भी उस लड़की से मुझे शादी होना चाहिए, लड़के से शादी होना चाहिए। నాకు ఎలాగైనా ఆ అమ్మాయితో లేదా ఆ అబ్బాయితో వివాహం జరగాలి. है कि नहीं? అవునా కదా చెప్పండి. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. हालेलुया। హల్లెలూయా. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. है कि नहीं? అవునా కదా చెప్పండి. हालेलुया। హల్లెలూయా. प्रेज द लॉर्ड। मैंने इतने सारे लोगों को देखा जलते जलते। నేను ఇంతమందిని చూసాను అలా కాలిపోతున్న వారిని. कुछ लोग पागल भी बन गए हैं। కొంతమంది పిచ్చివారు కూడా అయిపోయినారు. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. हालेलुया। హల్లెలూయా. प्रेज द लॉर्ड। कुछ ख्वाहिश है आपके अंदर, कुछ ख्वाहिश है आपके अंदर। మీ లోపల కొన్ని కోరికలు ఉన్నాయి. उस ख्वाहिश के द्वारा आप जलते 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 भस्म हो रहे हैं। ఆ కోరికలను బట్టి మీరు కాల్చబడుతూ కాల్చబడుతూ నశించిపోతున్నారు, భస్మమైపోతున్నారు. हालेलुया। హల్లెలూయా. हालेलुया। You want your wife or husband to be saved. మీరు మీ భార్య లేదా మీ భర్త రక్షింపబడాలని కోరుకుంటున్నారు. It's a healthy desire. It's a healthy desire. ఇది ఒక ఆరోగ్యకరమైన కోరిక. Hallelujah. Nothing wrong in that. ఇందులో తప్పేం లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And in that desire, you're being burnt day by day, day by day. ఆ కోరిక చేత మీరు దినదినము మీరు కాల్చబడుతున్నారు. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. You want to go, few people, they want to go to Middle East. కొంతమంది మధ్యప్రాచ్య దేశాలకు వెళ్ళాలని Arab అనుకుంటున్నారు. countries. అరబ్ కంట్రీస్కి వెళ్ళాలని ఆశపడుతున్నారు. Hallelujah. उस Hallelujah. ख्वाहिश में आप जलते 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 क्या हो रहे हैं? ఆ ఆ కోరికలను బట్టి మీరు కాల్చబడుతూ ఏమైపోతున్నారు? Hallelujah. भस्म हो रहे हैं। బూడిదలాగా భస్మమైపోతున్నారు మీరు. Hallelujah. హల్లెలూయా. माँ बाप की परेशानी भी बहुत है। తల్లిదండ్రుల పరేషాన్ కూడా ఎక్కువ ఉన్నది. हालेलुया। Hallelujah. प्रेज द लॉर्ड। मेरी बेटी की शादी कैसे होगा? నా కుమార్తె వివాహం ఎలా జరుగుతుంది? मेरा बेटा का शादी कैसे होगा? నా కుమారుని వివాహం ఎలా జరగాలి? कैसे होगा? ఎలా జరుగుతుంది? हालेलुया। హల్లెలూయా. प्रेज द लॉर्ड। आप उस चिंता में दिन ब दिन भस्म हो रहे हैं। ఆ చింతలోనే మీరు దినదినము కాలి బూడిదైపోతున్నారు. है कि नहीं? అవునా కదా? हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. These all desires are eating you, your spiritual life. ఈ కోరికలన్నీ మీ ఆత్మీయ జీవితాన్ని తినేస్తున్నాయి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Day before Esther, I think yesterday only. నిన్నటి దినమే. Hallelujah. హల్లెలూయా. I went to Gajulagudem. డే బిఫోర్ యెస్టర్డే.
Not yesterday. No. I'm sorry. Huh? Day before yesterday. I had been to నిన్నగాక God's మొన్న నేను గాజులగూడెం గ్రామానికి వెళ్ళాను. Hallelujah. Hallelujah. There one pastor, one man of God, he was sharing. అక్కడ ఒక దైవజనుడు సందేశం ఇస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. I was praying. He's a pastor. He's praying for his daughter's marriage. ఆ పాస్టర్ గారు వారి కుమార్తె యొక్క వివాహం కోసం ప్రార్థన చేశారు. Lord, ప్రభువా, give me a prayerful son-in-law. ప్రభువా, నాకు ఒక ప్రార్థనా పరుడైన అల్లుడిని ఇవ్వండి. Hallelujah. హల్లెలూయా. I was very happy to listen that. నేను దాన్ని విని చాలా సంతోషించాను. Hallelujah. 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 హల్లెలూయా. That one statement, it touched me like anything. ఆ ఒక్క మాట నన్ను బలంగా తాకింది. Hallelujah. 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 హల్లెలూయా. Praise the Lord. You pray, Lord, give me a crorepati son-in-law. మనమేం ప్రార్థన చేస్తాం, మీరేం చేస్తారు? ప్రభువా, నాకు కరోడ్పతి కోటీశ్వరుడైన అల్లుడిని ఇవ్వండి. Lord, you give me a daughter-in-law so that she will bring lots of gold with her. నాకు ఎటువంటి కోడలు కావాలంటే ప్రభువా, తనతో పాటు చాలా బంగారం తీసుకొచ్చే కోడలు కావాలి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. What is your desire for your son or daughter? మీ కుమారుని కోసం, మీ కుమార్తె కోసం మీ కోరిక ఏమై ఉన్నది? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. What your desire? మీ What కోరిక is it? ఏంటి? Hallelujah. హల్లెలూయా. Pastor, he was sharing that. Pastor, I prayed for a prayerful son-in-law. He gave me a man of God as my son-in-law. నేను ఒక ప్రార్థన పరుని కోసం దేవుణ్ణి అడిగాను, కానీ దేవుడు నాకు ఒక దైవజనుణ్ణి, దైవ సేవకుణ్ణి అల్లుడిగా ఇచ్చాడు. Clap for the Lord. దేవుని కోసం చప్పట్లు కొడదాం అందరం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Rest of all the thoughts are useless thoughts. మిగతా ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైన ఆలోచనలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Why you are allowing the desires of the heart to eat you up? మీ హృదయంలో ఉన్న ఆశలు, కోరికలను మిమ్ములను తినివేయడానికి మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. My dear brother and sister, you are allowing your desires to eat you up. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరే మీ హృదయపు ఆశలు, కోరికలు మిమ్మల్ని తినివేయటకు మీరు ఒప్పుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Don't allow the desires of your heart to eat you up. మీ హృదయ కోరికలు మిమ్మల్ని తినివేయటకు మీరు ఒప్పుకోవద్దు. Hallelujah. హల్లెలూయా. You are called to serve the Lord. మీరు దేవుని సేవించట కోసం పిలువబడ్డారు. You are called to do the ministry. దేవుని పరిచర్య చేయటకు మీరు పిలువబడ్డారు. Hallelujah. Hallelujah. You are called to win the souls. దేవుని ఆత్మలను జయించుట కోసం మీరు పిలువబడ్డారు. Hallelujah. 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 You are called to live for the God. దేవుని కోసం జీవించడానికి మీరు పిలువబడ్డారు. Hallelujah. Hallelujah. Don't you have the desire to live for the God? దేవుని కోసం జీవించాలని ఆశ లేదా మీకు? Hallelujah. 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 You can do miracles in the name of the Lord. దేవుని నామమున మీరు అద్భుతాలు చేయగలుగుతారు. Hallelujah. Hallelujah. You can win many souls for the Lord. దేవుని కోసం మీరు ఎన్నో ఆత్మలను మీరు You రక్షించగలుగుతారు. can win countless souls for the Lord. లెక్కలేని, కొలవలేని ఆత్మలను మీరు రక్షించగలుగుతారు దేవుని కోసం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. God will use you mightily if you are ready to change the desire of your heart. నీ హృదయ కోరికలు నీవు మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే Hallelujah. దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు. Hallelujah. 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 Yes, I think Shira Sagar and Madanam program was yesterday. Hallelujah. Praise the Lord. I don't know which day, but hallelujah. One person called up and he was asking one question. ఒక సహోదరుడు క్షీరసాగర మదనంలో ఒక ప్రశ్న అడుగుతున్నారు. Hallelujah. 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 परमेश्वर की धार्मिकता और राज्य को ढूंढना क्या है?
What is searching for the righteousness and kingdom of the God? దేవుని నీతిని రాజ్యమును వెదకడం అంటే ఏంటి? How we can search the righteousness of the God? మనం ఎలా దేవుని నీతిని రాజ్యమును వెతకగలుగుతాము? Did you watch that video? మీకు ఆ వీడియో వచ్చిందా? Hallelujah. You might be busy. బహుశా మీరు చాలా బిజీగా ఉండొచ్చు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Man of God, he gave a wonderful answer. దైవజనుడు చక్కటి ఆన్సర్ ఇచ్చారు. Hallelujah. 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 हम कैसे ढूंढ सकते हैं? మనం ఎలా వెతకగలుగుతాము? जब आप परमेश्वर की धार्मिकता और राज्य को पहले ढूंढेंगे, మీరు ఎప్పుడైతే దేవుని నీతిని రాజ్యంను మొదట వెతుకుతారో बाकी सब विषय आपके पीछे आ जाएंगे. మిగతా విషయాలన్నీ కూడా మీ వెనకాల Rest, వచ్చేస్తాయి. all the things will be added to you. మిగతా అన్ని విషయాలు కూడా మీకు కలిసి వచ్చేస్తాయి. Do you believe in the word of Jesus? దేవుని వాక్యమందు మీరు విశ్వాసం ఉంచుతున్నారా? Hallelujah. If you search the righteousness and kingdom of the God. మీరు దేవుని నీతిని రాజ్యంను వెతికినట్లయితే, Hallelujah. What is the meaning of searching? వెతకటం అనే దానికి అర్థం ఏమిటి? How we can search the kingdom and righteousness of God? దేవుని నీతిని రాజ్యంను మనము ఎలా వెతకగలుగుతాం? Hallelujah. Man of God said. దైవజనుడు అంటారు. Hallelujah. He said that. ఆయన ఇలా అంటారు. Hallelujah. Having the desire of God. దేవుణ్ణి కలిగి ఉండాలన్న కోరికను బట్టి. Hallelujah. Hallelujah. Having the desire to meet the God. దేవుని కలుసుకోవాలన్న ఆశ. Hallelujah. Having the desire for the spirit of the God. దేవుని ఆత్మను కలిగి ఉండాలన్న కోరిక. Hallelujah. Having the desire to listen to the God. దేవుని స్వరం వినాలన్న కోరిక కలిగి ఉండడం. Having the desire to spend with the God. దేవునితో సమయం గడపాలన్న కోరిక కలిగి ఉండడం. Having the desire to work for the Lord. దేవుని కోసం పని చేయాలన్న ఆశ కలిగి ఉండడం. That itself is a searching for the righteousness and kingdom of the God. అదే దేవుని నీతిని రాజ్యమును వెతకడం అంటే. Hallelujah. హల్లెలూయా. हम क्या करते हैं? మనం ఏం చేస్తాం? Hallelujah. హల్లెలూయా. परमेश्वर की धार्मिकता और राज्य को नहीं ढूंढेंगे. దేవుని నీతిని రాజ్యాన్ని వెతకము. बाकी सब चीजों के पीछे हम भागेंगे. మిగతా అన్ని విషయాలు వెంబడి పరిగెత్తా ఉంటాం. है कि नहीं? అవునా కాదా? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Do you have the desire for the Holy Spirit anointment? నీవు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఆశ కోరిక కలిగి ఉన్నావా? Hallelujah. హల్లెలూయా. Do you have a strongest desire? నీవు బలమైన కోరిక కలిగి ఉన్నావా? You might be having so many desires in your heart. నీవు బహుశా అనేకమైన కోరికలు నీ హృదయంలో కలిగి ఉండొచ్చు. Among all those desires. ఆ కోరికలన్నిటిని కంటే. Hallelujah. Now Shekhar is having the desire, when will this pastor leave us? శేఖర్ అనుకుంటున్నాను మా సేవకుడు ఎప్పుడు విడిచిపెడతాడు పాస్టర్ Are you గారు. listening? నీవు వింటున్నావా? Are you listening? I నీవు will ask you a వింటున్నావా? question. నేను ప్రశ్న అడుగుతాను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Praise the Lord. Among all other desires, మిగతా అన్ని కోరికల కంటే strongest desire must be for the Holy Spirit anointment. పరిశుద్ధాత్మ అభిషేకం గురించిన కోరికనే బలమైన కోరికగా ఉండాలి. హల్లెలూయా. You are crying for children, నీవు పిల్లల కోసం ఏడుస్తున్నావా? but you are not crying for Holy Spirit. Is it not? నీవు పిల్లల కోసం ఏడుస్తున్నావు కానీ పరిశుద్ధాత్మ కోసం ఏడవడం లేదు. You are crying for your financial needs, నీవు నీ ఆర్థిక అవసరతల కోసం నువ్వు ఏడుస్తున్నావు. but you are not crying for Holy Spirit anointment. కానీ నీవు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఏడవడం లేదు. Hallelujah. Hallelujah. You are crying for your life partner, నీవు నీ జీవిత భాగస్వామి కోసం ఏడుస్తున్నావు. but you are never crying for Holy Spirit anointment. కానీ నీవు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం You కోసం are ఏడవలేదు. crying, you are crying for your family. నీవు నీ కుటుంబం కోసం ఏడుస్తున్నావు. You are crying for all other things of the world. నీవు ఈ లోకంలో ఉన్న మిగతా అన్ని విషయాల కోసం ఏడుస్తున్నావు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Many people, they have told me, చాలా మంది నాతో అన్నారు, God gave you such a wonderful church. దేవుడు నీకు చాలా అద్భుతమైన సంఘాన్ని ఇచ్చాడు. Why don't you build a wonderful house? నువ్వు ఎందుకు మంచి అందమైన ఇల్లు కట్టుకోవు? Hallelujah. I told them I am very happy in this house. నేను అన్నాను, నాకున్న ఇంట్లో నేను సంతోషంగా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. At the time of my marriage, my wife said me that మా వివాహ సమయంలో నా భార్య నాతో అన్నది, if you
live in hut, I am ready to live with you there. నీ గుడిసెలో ఉంటే కూడా నేను నీతో పాటు ఉండడానికి సిద్ధమే. Hallelujah. హల్లెలూయా. God gave me a life partner. దేవుడు నాకు ఒక మంచి జీవిత భాగస్వామిని ఇచ్చాడు. Hallelujah. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Who is ready to live with me in a hut. నా కోసం గుడిసెలో ఉండడానికి కూడా సిద్ధపడింది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. She never cried for a bungalow. ఆమె ఎప్పుడు బంగ్లా కోసం ఏడవలేదు. Hallelujah. She never cried. ఆమె ఎప్పుడు ఏడవలేదు. Hey, build a nice bungalow. ఏ ఒక మంచి బంగ్లా కట్టు. Now I am going to my father's house. నేను నా తండ్రింటికి వెళ్ళిపోతాను. First you build the house. మొదలు నువ్వు ఇల్లు కట్టు. Then I will come back. అప్పుడు నేను తిరిగి వస్తా. She never told me like that. ఆమె ఎప్పుడు అనలేదు అలా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. How many of you are ready to stay in a hut with your husband happily? మీలో ఎంతమంది నీ భర్తతో పాటు కలిసి గుడిసెలోనైనా జీవించడానికి సిద్ధంగా ఉన్నారు? Hallelujah. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. Is happiness in Bangla? బంగ్లాలో సంతోషం ఉందా? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Tell me. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Many people, they are having very, very big bungalows, but they are not happy. చాలా మంది పెద్ద పెద్ద బంగ్లాలు కలిగి ఉన్నారు, కానీ వారందరూ సంతోషంగా లేరు. Having bungalow or building is not a sin or nothing wrong. మంచి బంగ్లా బిల్డింగ్ కలిగి ఉండడం ఒక పాపం అనేది ఏం కాదు. But wherever God has kept you, you must be happy. కానీ దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో ఉంచాడో అక్కడ నువ్వు సంతోషంగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The reason for all the misery in your life is that you are not crying for the Holy Spirit anointment. నీ జీవితంలో ఉన్న వేదనలన్నిటికీ కారణం నీవు పరిశుద్ధాత్మ కోసం ఏడవడం లేదు. Hallelujah. 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 హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. నా హృదయం వింతగా మారెను, నా హృదయం వింతగా మారెను, చప్పట్లు కొడదాం అందరం. హృదయం వింతగా మారెను, యేసు యేసు వచ్చినందునా, సంతోషమే సమాధానమే, సమాధానమే, సంతోషమే, చెప్పనా శక్యమైన సంతోషం. Hallelujah. హల్లెలూయా. We are going in front of our relatives and singing like this. ఈ సంతోషము, నేనేం సంతోషంగా లే. మన బంధువుల దగ్గరికి ఈ సంతోషం అని ఏడుస్తూ వాడితే I'm not happy with my wife. I'm not happy with my husband. I'm not happy with the house. I'm not happy with the clothes. నా జీవితంను బట్టి, నా భర్తను బట్టి, నా బట్టలు ఇళ్ళని బట్టి నేను సంతోషంగా I'm not లేను. happy. నేను సంతోషంగా లేను. The reason for all the miseries in your life, the reason for all the sadness in your life is that you are not crying for the Holy Spirit anointment. నీ జీవితంలో ఉన్న వేదనలు, బాధలన్నిటికీ కారణం నువ్వు పరిశుద్ధాత్మ కోసం ఏడవడం లేదు. If you start crying for the Holy Spirit anointment, నీవు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఏడవడం ప్రారంభిస్తే, hallelujah, Hallelujah. rest all the desires will be vanished. మిగతా అన్ని కోరికలు నశించిపోతాయి. Hallelujah. 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 You will become like David. నీవు దావీదు వలె మారుతావు. Why don't you have the desire to become like David? నీవు దావీదు వలె మారాలన్న కోరిక నీకు ఎందుకు లేదు? Why don't you have the desire to become like Esther? ఎస్తేరు వలె మారాలన్న కోరిక నీకు ఎందుకు లేదు? Why don't you have the desire to become like Thomas? తోమా వలె మారాలన్న కోరిక నీకు ఎందుకు లేదు? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Why you want to become like your neighbor? నీవు నీ పొరుగువానిలాగా మారాలని ఎందుకు అనుకుంటున్నావు? He is having so many rings. ఆమెకు చాలా రింగ్స్ ఉన్నాయి. He is having a very good locket. ఆమెకు పెద్ద లాకెట్ ఉంది. She is wearing very nice saree. ఆమె చాలా అందమైన శారీ కట్టుకుంది. Hallelujah. హల్లెలూయా. Yesterday night's message, do you remember? నిన్నటి రాత్రి సందేశం మీకు గుర్తుందా? Hallelujah. Do you remember? Hallelujah. Hallelujah. Ministry of Satan. సాతాన్ యొక్క పరిచర్య ఎక్కడ ప్రారంభించబడింది? Tell me. చెప్పండి.
Huh? Huh? Praise the Lord. Wonderful children of God. దేవుని అద్భుతమైన పిల్లలు మీరు. Hallelujah. They are Hallelujah. speaking truth. వాళ్ళు సత్యం చెప్పారు. They remember very well. చాలా గుర్తు పెట్టుకున్నారు. So many people, they have forgotten it. చాలా మంది మర్చిపోయారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Why you want to become like neighbor? మీ పొరుగువాని వల్ల మారాలని ఎందుకు అనుకుంటున్నారు? Why you don't have strong desire, Lord, make me like a David? బలమైన కోరిక, దేవా నన్ను దావీదులాగా మార్చాలని ఎందుకు లేదు? Lord, make me like an Paul. దేవా నన్ను పౌలులాగా మార్చు. Why? ఎందుకు? Hallelujah. హల్లెలూయా. Come, from today onwards, we will search the kingdom of God and His righteousness. రండి, ఈ రోజు నుంచి మనము దేవుని నీతిని, రాజ్యమును వెతుకుదాం. In how we can search? ఎలా వెతుకుతాం? Hallelujah. హల్లెలూయా. By having the desire. ఆ కోరిక, ఆశను కలిగి ఉండడం. By having the desire to meet the Lord. దేవుని కలుసుకోవాలన్న ఆశను కలిగి ఉండడం. Hallelujah. హల్లెలూయా. All the desires of this world, all the desires which you are having in your heart, other than the desires of the Holy Spirit, they are very, 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 very harmful to your spiritual life. పరిశుద్ధాత్మను కలిగి ఉండడం అన్న కోరిక తప్ప ఈ లోకంలోని కోరికలు, నీ హృదయంలో ఉన్న కోరికలు అవన్నీ కూడా They are very harmful to your అవన్నీ spiritual life. కూడా నీకు, నీ ఆత్మీయ జీవితానికి చాలా హానికరం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. In my youth, I was also having so many desires. నా యవన కాలంలో నేను చాలా కోరికలతో ఉన్నాను. Hallelujah. అవును. I had changed all my desires. నేను నా కోరికలన్నీ మార్చుకున్నాను. Hallelujah. హల్లెలూయా. I had changed all my opinions. నా అభిప్రాయములన్నీ మార్చుకున్నాను. Hallelujah. Because I want to serve the Lord. ఎందుకంటే నేను దేవుని సేవించాలనుకున్నాను. Hallelujah. హల్లెలూయా. My dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, you can become like David. నీవు దావీదు వలె మారగలుగుతావు. Hallelujah. Though you don't have the knowledge of entire scripture. ఆత్మీయ జీవితం గురించిన No. Though you don't have the entire knowledge of the scripture. దేవుని వాక్యం గురించిన పూర్తి జ్ఞానం నీకు లేకపోవచ్చు. But you can become like David. అయినప్పటికీ నీవు దావీదు వలె మారగలుగుతావు. Hallelujah. 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 You might not be having a lot of talents. అనేక తలాంతులను నువ్వు కలిగి ఉండకపోవచ్చు. But you can become like Paul. కానీ నువ్వు పౌలు వలె మారగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Will you have those desires from today? ఈ రోజు నుంచైనా కోరికలను, అటువంటి కోరికలు కలిగి ఉందామా? Hallelujah. హల్లెలూయా. आप दिन ब दिन भस्म हो रहे हैं. మీరు దినదినము భక్షింపబడుచున్నారు. और 5 मिनट बोलेगा तो पूरा भस्म ही हो जाएंगे हम. ఇంకా 5 నిమిషాలు చెప్తే మొత్తం భస్మం అయిపోతారు. Hallelujah. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. परमेश्वर ने जो वचन आपके लिए भेजा है उसको आप समझे हैं क्या? దేవుడు మీకోసం పంపించిన సందేశాన్ని మీరు అర్థం చేసుకున్నారా? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Above all the desires of your heart, desire for the Holy Spirit must be the strongest. నీ హృదయ కోరికలన్నిటికంటే మించి పరిశుద్ధాత్మను కలిగి ఉండాలన్న కోరిక బలమైనదిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. All other desires. మిగతా అన్ని కోరికలు. Hallelujah. Lord, if you give, okay. If you do not give, it's okay. దేవా నీవు ఇచ్చినా స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. If you fulfill those desires, it's okay. It's okay, Lord. If you do not fulfill those desires, even though it's okay. ఒకవేళ నీవు ఆ కోరికలను తీర్చినా నీకు స్తోత్రం, లేదా తీర్చకపోయినా కూడా దేవా నీకు స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. But you have to fill me with the Holy Spirit. కానీ నీవు తప్పక నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపాలి. Hallelujah. Your life will change. నీ జీవితం మారిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. अपने आप को भलाई करो. మీకు మీరే మేలు చేసుకోండి. Hallelujah. अपने आप को कुछ भलाई करो. మీకు మీరే ఏదైనా కొంచెం మేలు చేసుకోండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. हम घुटनों पे आएंगे. మనమందరం మోకరించుదాం. हम विनती करेंगे. మనం ప్రార్థించుదాం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.
हम घुटनों पे आएंगे, विनती మనం करेंगे మోకరించుదాం, ये ప్రార్థించుదాం. नया साल में. ఇది ఈ కొత్త సంవత్సరంలో हालेलुया. प्रभु मुझे आपकी आत्मा से भर दो. ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపండి. आपकी आत्मा से मुझे भर दो प्रभु. మీ ఆత్మ చేత నన్ను నింపండి ప్రభువా. यही मेरा सबसे बड़ा ख्वाहिश है प्रभु. ఇదే నా బలమైన కోరిక ప్రభువా. बाकी सब ख्वाहिशों को मैं छोड़ने के लिए तैयार हूँ. మిగతా అన్ని కోరికలు నేను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. हालेलुया. హల్లెలూయా. प्रभु ప్రభువా जिस चीज के लिए मैं हर दिन तड़प रहा हूँ प्रभु, ప్రభువా దేనికోసమైతే నేను ప్రతిరోజు అల్లాడిపోతున్నానో उस चीज में मैं तड़पना छोड़ दे रहा हूँ प्रभु. ఆ విషయం కోసం నేను ఇక అల్లాడడం మానేస్తాను ప్రభు. हालेलुया. హల్లెలూయా. आपकी धार्मिकता और राज्य को ढूंढूंगा प्रभु. నీ నీతిని నీ రాజ్యంని నేను వెతుకుతాను ప్రభువా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. हालेलुया. प्रभु आपके आत्मा से मुझे भर दो. దేవా నీ ఆత్మ చేత నన్ను मुझे నింపండి. दाऊद की तरह, पौलुस की तरह मुझे बना दो प्रभु. దావీదు వలె పౌలు వలె నన్ను మార్చుము ప్రభువా. हालेलुया. 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 मुझे एस्तेर की तरह बनाओ దేవా प्रभु. నన్ను ఎస్తేరులాగా మార్చు తండ్రి. प्रभु मुझे बनाओ प्रभु. आप ప్రభువా నన్ను మార్చుము తండ్రి, తయారు చేయి ప్రభు. एलिया की तरह मुझे बनाओ प्रभु. ఏలియా వలె నన్ను మార్చు ప్రభు. एलाइजा की तरह मुझे बनाओ प्रभु. एलिशा की तरह मुझे बनाओ प्रभु. ఎలీషా వలె నన్ను మార్చు ప్రభు. हालेलुया. मुझे बनाओ प्रभु. नेहम्या की तरह मुझे बनाओ प्रभु. నెహెమ్యా వలె నన్ను మార్చు ప్రభు. इज़रा की तरह मुझे बनाओ ఎజ్రా వలె నన్ను మార్చు ప్రభు. लॉर्ड. హల్లెలూయా. दुष्ट जानता है कि यदि आप पवित्र आत्मा के बारे में आप पूछेंगे तो आपका जिंदगी बदल जाएगा. दुष्ट ये चाहता है कि आपका जिंदगी कभी भी ना बदले. దుష్టునికి బాగా తెలుసు, మీరు పరిశుద్ధాత్మ కోసం అడిగినట్లయితే మీ జీవితం మారిపోతుంది కనుక మీ జీవితం మారద్దని దుష్టుడు ఎప్పుడు కోరుకుంటాడు. हालेलुया. హల్లెలూయా. बाकी सब आपके पीछे आ जाएंगे. మిగతా అన్ని మీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. आप प्रभु की धार्मिकता और राज्य को हम ढूंढेंगे. మనము దేవుని నీతిని రాజ్యంను వెతికినట్లయితే. हालेलुया. హల్లెలూయా. My dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, God has given you a very, 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 very valuable calling. దేవుడు నీకు చాలా విలువైన పిలుపునిచ్చాడు. Hallelujah. హల్లెలూయా. You are children of God. మీరు దేవుని పిల్లలై ఉన్నారు. Hallelujah. You are called to carry the yoke of the God. మీరు దేవుని కాడిని మోయుటకు పిలువబడిన వారు. You need anointment. మీకు అభిషేకం అవసరమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. From this day onwards, ఈ రోజు మొదలుకొని you take a decision that I will ask for the Holy Spirit anointment in my life. ప్రతిరోజు నేను పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, నా జీవితంలో అభిషేకం కోసం నేను అడుగుతానని తీర్మానం తీసుకుందాం. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Holy Spirit is the comforter. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. Hallelujah. Where will you find the comfort? మీకు ఎక్కడ ఆదరణ దొరుకుతుంది? No one will comfort us. ఎవరు మనల్ని ఆదరించలేరు. Holy Spirit is the comforter. పరిశుద్ధాత్ముడే మనల్ని ఆదరించగలుగుతాడు. Hallelujah. హల్లెలూయా. Lord, my dear brother and sister, live all the desires of your heart. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కలిగి ఉన్న నీ హృదయపు ఆశలు, కోరికలను నీవు విడిచిపెట్టు. Change your desires. మార్చుకో, నీ కోరికలను మార్చుకో. Delete all the desires of your heart. నీ హృదయ కోరికలన్నిటినీ నీవు మార్చుకో. They are useless desires. అవన్నీ అనవసరమైన వ్యర్థమైన కోరికలు. You must have a desire for Holy Spirit. నీవు పరిశుద్ధాత్మ కోసం కోరిక Why కలిగి you are ఉండాలి. not crying for Holy Spirit? నీవు ఎందుకు పరిశుద్ధాత్మ కోసం ఏడవడం లేదు? Why you don't fast for Holy Spirit? పరిశుద్ధాత్మ కోసం ఎందుకు ఉపవాసం ఉండవు? Why you don't come to the presence of the God for Holy Spirit? దేవుని సన్నిధికి అభిషేకం కోసం ఎందుకు రావు? Why don't you read the Bible for anointment? అభిషేకం కోసం నువ్వు బైబిల్ ఎందుకు చదవవు? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. आप दाऊद की तरह बनना नहीं चाहते हो क्या? దావీదు వలె మారాలని మీరు అనుకోవడం లేదా?
पौल की तरह बनना नहीं चाहते हो क्या? పౌలు వలె మారాలని కోరుకోవడం లేదా? Hallelujah. 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 Don't allow the desire of your heart to disturb your peace of mind. నీకున్న మనశ్శాంతిని తొలగించడానికి నీ హృదయ కోరికలకు నీవు అనుమతి ఇవ్వద్దు. Hallelujah. హల్లెలూయా. We'll pray today. మనం ప్రార్థించుదాం ఈరోజు. Ask for Holy Spirit anointment. దయచేసి అందరము పరిశుద్ధాత్మ అభిషేకం కోసం అడుగుదాం. When Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు the way you see the things will entirely change. నీ విషయములను చూసే విధానమే మారిపోతుంది. The way you deal the things will completely change. నీ విషయాలను డీల్ చేసే విధానమే పూర్తిగా మారిపోతుంది. Hallelujah. Hallelujah. The way you behave will completely change. నీవు ప్రవర్తించే విధానం పూర్తిగా మారిపోతుంది. The way you think will completely change. నీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. Hallelujah. Hallelujah. You need Holy Spirit anointment, my dear brother and sister. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah.